హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. గార్డెన్లో ఒక చిన్న మేకోవర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఎవరికైనా మన గార్డెన్ లవర్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నానండి. అలాగే చూస్తూ ఉండండి. మన గార్డెన్ని మనకు నచ్చిన విధంగా మనం అందంగా అలంకరించుకోవచ్చు అనే ఉదాహరణలండి ఇవన్నీ. ఎందుకంటే మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎంతో క్రియేటివిటీ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకని కాదు, ప్రతి పనిలో ఏ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళకి ఆ రంగం మీద చాలా క్రియేటివిటీస్ వస్తూ ఉంటాయి ఆల్రెడీ మనం చేస్తూ ఉంటే. అలాగే మన గార్డెన్ వర్క్లో కూడా మన మొక్కలతోటి చాలా రకరకాలుగా ఉన్న వాటితోనే కొత్తగా చాలా క్రియేట్ చేసుకొని మంచిగా అందంగా అలంకరించుకోవచ్చండి మన గార్డెన్ని. అయితే మీకు ఒకటి చూపిస్తానండి. ఇవి నేను మీషోలో పెట్టుకోవాలి. ఇక్కడ నర్సరీ పోయినప్పుడు కొన్నాను, చాలా రోజులైందిలేండి. అయితే ఇందులో నాకు ఏమవుతుందంటే ఏ కుండీ కూడా దీంట్లో పట్టట్లేదు. అంటే దీనిది ఈ భాగం అనేది చాలా ఇట్లా దగ్గరగా ఉండే, ఇంత చిన్న బాటిల్ పెడితేనో మొక్క ఎదగట్లేదు అని మొన్న అంతా కట్ చేశానండి. కట్ చేసి ఈ కుండీ పట్టే విధంగా ఇలా రెడీ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు బాగుంది కదా. అట్లా మనకు కొన్ని మనం చేస్తూ ఉంటే మనకి ఇట్లా ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి. లేకుంటే ఇప్పుడు నేను పట్టినని వీటిని పక్కన పడి చాలా రోజులు పెట్టా. ఆలోచించారు, ఇవి కొన్న వేస్ట్ అయిపోతున్నాయి కదా, వీటిని గార్డెన్లో ఉపయోగించాలి కదా అన్నట్టుగా మొన్న ఒక 5 డే కూర్చొని ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. మన గార్డెన్ని మన కళ్ళతోని అందంగా చూసుకుంటూ మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపిస్తూ ఉంటేనే కదండి వాళ్ళకు కూడా కొంచెం ఏదన్నా మన ఐడియాలు అనేది పనికి వస్తాయేమో అని నా ఆలోచనతోటి ఇలా వీడియోలలో ప్రతిదీ ఇలా కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకొని అందంగా మన గార్డెన్ని రకరకాలుగా మార్చుకోవచ్చండి ఉన్నవాడితోటే. అవునంటారా కాదా? నేనైతే అవుననే ఓటేస్తా. ఎవరైనా వేస్తారు, మన గార్డెన్ లవర్స్ ఎవరైనా కూడా అవుననే ఓటేస్తారు. మనం చేసేది చిన్న పనే పెద్ద పనే కాదు, మనము చక్కగా చేసుకున్నామా, మన కంటికి నచ్చిన విధంగా చేసుకున్నామా లేదా అన్నది నా ఆలోచన అండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు ఈ గోడకి కొంచెం లుక్ వచ్చినట్టు అనిపించింది నాకు. అయితే దీనిపైన ఈ కుండీ ఉండేనండి ఆల్రెడీ గోడ మీద, దాన్ని అలాగే ఉంచేసా. ఈ పక్కనే ఈ 2 వీటిని ఏమంటారు, క్రోటన్స్, ఇవి కూడా చక్కగా కనకాంబరం కలర్లో, ఆరెంజ్ కలర్లో పూలు వస్తాయి. ఎండిపోయినాయండి, ఇప్పుడు అలా వస్తాయి. కొంచెం మంచి పూలు చెట్టు, అసలు ఇప్పుడు మొత్తం ఆకులే ఉన్నాయి కదా, ఏదన్నా పువ్వులు అనేది దానికి ఇంకొంచెం యాడ్ అయితే ఇంకా బాగుండేదని నా ఆలోచన. కానీ పూలు ఏం లేవండి, కుండీలు ఉన్నవాటితో ఇలా సెట్ చేశాను. ఎలా ఉందంటారు? సింపుల్గా ఒక చిన్న మేకోవర్ మీకు చూపిద్దామని. అందులో నాకు కూడా చాలా నచ్చిందండి ఇలా సెట్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే ఈ గోడంతా ప్లెయిన్గా ఉండి బాగాలేదు కాబట్టి ఇలా సెట్ చేస్తే మంచిగా అనిపించింది. దూరం చూస్తే అయితే చాలా లుక్ ఉందండి. మీకు దగ్గర నుంచి ఎలా అనిపిస్తుందో ఏందో. నా ఐడియా కనుక మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.